నమస్తే మూడ్ ఆఫ్ ఆంధ్రకు స్వాగతం. వైసీపీ మాజీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో సైలెంట్గా ఉన్నారు. ఆయన టీడీపీ అభ్యర్థి అయినటువంటి సుగవాసి బాలసుబ్రహ్మణ్యంకు మద్దతు తెలిపినాడని కూడా అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఎందుకంటే రాజంపేట టికెట్టు సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి మేడా మల్లికార్జున్ రెడ్డి కాకుండా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారికి ఇచ్చినారు. ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు రాజంపేట ఎమ్మెల్యేగా గెలిచినాడు. సరే, కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేడా మల్లికార్జున్ రెడ్డి గారు తన అనుచరులతో కలిసి టీడీపీలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి నాళ్లలో మేడా మల్లికార్జున్ రెడ్డి గారు అట్లే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వీళ్ళందరి ఫోటోలతో కలిసి పెద్ద ఎత్తున రాజంపేట నియోజకవర్గంలో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసినారు. అందుకే మేడా మల్లికార్జున్ రెడ్డి గారు ఇక టీడీపీలో చేరడమే ఆలస్యమనే ప్రచారం అయితే బాగా జరిగింది. కానీ కారణం తెలియదు, కానీ ఆయన ఇది టీడీపీలో చేరలే, వైసీపీలోనే ఉన్నాడు. వాళ్ళ తమ్ముడు మేడా రఘునాథ్ రెడ్డి గారు వైసీపీ తరపున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించన్నాడు. ప్రస్తుతం ఆయన రాజ్యసభలో ఉన్నాడు. వాళ్ళ తమ్ముడైనటువంటి రఘునాథ్ రెడ్డి గారికి రాజ్యసభ ఇచ్చినందువల్ల అప్పట్లో మేడా మల్లికార్జున్ రెడ్డి గారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని వైసీపీ వర్గాలు చెప్పినాయి. అందుకే మేడాకు బదులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పట్లో చెప్పినాడు. కానీ తమ్ముడే, అన్నే, పేకాటే అన్నట్టు ఈ మేడా మల్లికార్జున్ రెడ్డి గారు నాకు కూడా ఎమ్మెల్యే టికెట్ కావాలని పట్టుబట్టినాడంట. కానీ ఒకే కుటుంబంలో 2 పదవులంటే కొంచెం కష్టము, ప్రస్తుతానికి సరిపెట్టుకో అన్నా, మళ్ళా తర్వాత మన ప్రభుత్వం వచ్చే ఏదన్నా చూచాంలే అని చెప్పినాడంట. అయితే జగన్మోహన్ రెడ్డి ఓదార్పు మాటలకు మేడా మల్లికార్జున్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో ఒప్పుకోలే. ఆయన అలకబూనినాడు. ఎన్నికల్లో ఆయన ఎక్కడా తిరగలే, తన అనుచరులతో టీడీపీకే మద్దతు తెలిపినాడనే ప్రచారం అయితే జరిగింది. ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మనుషులు ఆ రకంగా ఆరోపణలు కూడా చేసినారు. నిజాలు ఏందో ఆ నియోజకవర్గ ప్రజలకే తెలియాల. ఏదేమైనా రాజంపేటలో వైసీపీ గెలిచింది. అయితే మేడా మల్లికార్జున్ రెడ్డి గారు ప్రస్తుతానికి వైసీపీలో ఉన్నారు. ఆయన పార్టీ మారే ఆలోచన లేదని సమాచారం. ఈ మాట ఎందుకు చెప్పాల్సింది వస్తుందంటే, నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం. ఈ సందర్భంగా మేడా కన్స్ట్రక్షన్స్ వాళ్ళు సాక్షి పత్రికలో ఒక ఫుల్ పేజీ యాడ్ ఇచ్చినారు, మెయిన్ పేజీలో. ఆ యాడ్లో మేడా రఘునాథ్ రెడ్డి గారితో పాటు మేడా మల్లికార్జున్ రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పుష్పగుచ్చం ఇచ్చే ఫోటో పెట్టినారు. అట్లనే మేడా మల్లికార్జున్ రెడ్డి గారి ఫోటో ప్రత్యేకంగా కూడా అందులో క్యారీ చేసినారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మేడా రఘునాథ్ రెడ్డి గారు అట్లే మేడా మల్లికార్జున్ రెడ్డి గారి అనుచరులు అన్నదానం చేయడం కానీ, పేదలకు పండ్లు ఇట్లాంటి పంపిణీ చేయడం కానీ, ఆసుపత్రులకు పోయి రోగులకు ఇట్లా పంపిణీ చేసినారు. ఇవన్నీ కూడా పేపర్లలో వచ్చినాయి, మీడియాలో పెద్ద ఎత్తున ప్రసారం అయినాయి. అందుకు కాబట్టి మేడా మల్లికార్జున్ రెడ్డి గారు టీడీపీలోకి ప్రచారం అనేది ఉత్తుత్తదే. ఆయన వైసీపీలోనే ఉన్నారని ప్రస్తుతానికి వైసీపీ వర్గాలు చెప్తాండాయి. ధన్యవాదాలు.